హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు నేడు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ పథకాలకు సంబంధించి కొంత సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎటువంటి అర్హతలు ఉంటే మీ యొక్క నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి, ఎప్పటి నుంచి ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు నేడు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులు ఎన్ని గంటల నుంచి రైతుల ఖాతాలో జమ అవుతాయి, స్టేటస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ఓకేనా. సో ముందుగా చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్ని జిల్లాల అధికారులకైతే తెలియజేయడం జరిగిందండి. నేడు అంటే 19 బుధవారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్రిమర్రి మండలం చిన్నదాసరిపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. లబ్ధిదారుల ఖాతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతూ వస్తాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిధులు విడుదల కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా 5,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధుల కింద 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎంతమంది రైతులకు ఈ యొక్క నిధులు అనేవి విడుదల చేయబోతున్నారు, ఎంత బడ్జెట్ విడుదల చేశారు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2వ విడత కింద 46,85,838 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ రెండు పథకాలకు సంబంధించి 3,174 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లయితే సమాచారం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో 792 కోట్లు కేటాయించి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. పీఎం కిసాన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతులకు మాత్రమే 5,000 ప్లస్ 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకం కింద మీరు నిధులు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్లయితే, మీరు ఖచ్చితంగా మీ యొక్క పంట పొలాలకు సంబంధించి పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉన్నట్లయితేనే ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. అదేవిధంగా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకొని ఉండాలి అనేది సమాచారం. డైరెక్ట్గా డిపిడి రూపంలో ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే ఈ యొక్క నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డుకి రైతు పేరుకి అనుసంధానం చేసుకొని ఉండాలి, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేయించుకొని ఉండాలి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఇవన్నీ పూర్తి చేసుకొని ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవుతాయి అంటే సమాచారం. స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకున్న వెంటనే రీమార్క్స్ అదేవిధంగా స్టేటస్ దగ్గర సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయి అనేది సమాచారం అండి. వెంటనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకో ఉండండి. సో నేను ఆఫ్టర్నూన్ లోపు స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా. సో ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి నేడు
5,000 రూపాయలు అదేవిధంగా 2,000 రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నారండి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.